పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్లో బయోడీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. అయితే బయోడీజిల్ అన్లోడ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో మరణించిన వ్యక్తి గురజాలకు చెందిన రషీద్గా గుర్తించారు పోలీసులు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్య లైన్లో ఉన్నారు. ఏది సత్య, అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ఎలా స్టార్ట్ అయింది? కౌసల్య రెంటచింతలలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. పాల్వాయి జంక్షన్ వద్ద అయితే బయోడీజిల్ బంకులో అయితే ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. లారీ నుంచి డీజిల్ దిగజారుతున్న సమయం అంటే అన్లోడ్ చేస్తున్న సమయంలో మోటారు అకస్మాత్తుగా స్పార్క్ అయ్యి మంటలు అయితే చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న ఒక కార్మికుడు సజీవ దహనం అయితే అయ్యాడు. ఆ సజీవ దహనం అయిన వ్యక్తి అయితే గురిజాలకు సంబంధించిన రషీద్ అనే వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని అయితే 108 ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇప్పటికీ కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. భారీగా అయితే అక్కడ మంటలు అనేది ఎగసిపడుతుంది. అక్కడ ఉన్న హైవే మీద ఉన్న వాహనదారులు కూడా అంతా చూస్తూ కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం అయితే ఏర్పడింది. కానీ ఇలాంటి సంఘటన అయితే ఆదివారం జరగడం చాలా బాధాకరంగా ఉంది. అటు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు కౌసల్య. అయితే ఇప్పుడు బయోడీజిల్ అన్లోడ్ చేస్తుండగా ఈ మంటలు చెలరేగినట్టే తెలుస్తుంది. అయితే ఈ మంటలు వ్యాపించడానికి అక్కడ ఏదైనా కారణం ఉందంటే, ఎక్కడైనా మంట కానీ లేదంటే ఇంకేదైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ కౌసల్య, అక్కడ మోటార్ అనేది అకస్మాత్తుగా స్పార్క్ అంటే మోటార్ అనేది ఒకసారిగా అది స్పార్క్ అవటం వల్ల ఈ మంటలు వ్యాపించి అవి అకస్మాత్తుగా ఆ మంటలు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందటం అయితే జరిగింది కౌసల్య. అక్కడ ఉన్న ఒక కార్మికుడు కూడా అయితే ఆ మంటల్ని చూసి ఒక కార్మికుడు అయితే సజీవ దహనం అయ్యాడు. ఇంకో కార్మికుడు అయితే భయాందోళనకు అయితే కొంత బయటికి రావడానికి ప్రయత్నించినా గానీ కొన్ని తీవ్రమైన గాయాలు అయితే చోటు చేసుకున్నాయి కౌసల్య. అంటే ఈ మంటలు వ్యాపించి కనీసం బయటకు వచ్చే అంత సమయం కూడా పట్టలేదంటారా? లేదు కౌసల్య, క్షణాల్లోనే ఆ మంటలు అనేది వ్యాపించడం జరిగింది. ఎందుకంటే అది బయోడీజిల్ కాబట్టి ఒక చిన్న నిప్పు రవ్వ తగిలినా సరే అదంతా పెద్ద అగ్నిగుండంగా అయితే మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్పార్క్ అనేది, ఆ మోటార్ స్పార్క్ అనేది అది ఆన్ అవటం వల్ల ఒక్కసారిగా క్షణాల్లోనే కన్ను మూసి కన్ను తెరిచేలోపే ఆ మంటలన్నీ కూడా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వ్యాపించి ఒక పేలుడు శబ్దం లాగా అయితే అక్కడైతే జరిగింది కౌసల్య. ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి అక్కడ ఉన్న మంటలు ఆర్పడానికి అయితే తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. సో ఇంకా ఇప్పటికి కూడా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఏమైనా అదుపులోకి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పటికి కొంత మేరకు అయితే కొంత అదుపులో ఒక 70% అయితే మంటలు అయితే జారిపోయే ప్రయత్నం అయితే చేశారు కౌసల్య. ఇంకో 30% మాత్రం అలా ఉన్నాయి. కానీ అవి కూడా తొందరలోనే అదుపులోకి తీసుకొస్తామని అగ్నిమాపక సిబ్బంది అయితే చెబుతున్నారు కౌసల్య. సో గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వాళ్ళు కోలుకునేలాగానే ఉందా? ఎస్ కౌసల్య, గాయపడ్డ వారు కూడా కొంత తీవ్రమైన గాయాలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ వారు అంత ప్రాణాపాయ స్థితిలో ఏమీ లేదని అయితే అడున్న వైద్యులు కూడా అయితే చెబుతున్నారు కౌసల్య. ఎస్, సో అధికారులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ డీజిల్ అనేది మోటారు స్పార్క్ చేయటం వల్ల ఇదంతా జరిగింది. ఇక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అయితే అధికారులు చెబుతున్నారు. కానీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటం చాలా దుర్మార్గము, చాలా దుర్మార్గం అని కూడా అయితే ఇక్కడ అధికారులు చెబుతున్నారు. ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు ఆర్పే ప్రయత్నంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని అయితే ఆ మంటలు అయితే ఆర్పుతున్నారు కౌసల్య. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్ లో బయోడీజిల్ బంకులో ట్యాంకర్ అయితే పేలింది. అయితే బయోడీజిల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ఈ మంటలు అయితే చెలరేగినట్టు తెలుస్తుంది. మోటార్ ఒక్కసారిగా స్పార్క్ అవ్వడంతో ఈ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకి
చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. సో సమాచారం అయితే అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు తెచ్చేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. మంటలు అయితే అదే విధంగా ఎగిసిపడుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 70% వరకు మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు ఇప్పటి వరకు. అయితే గాయపడ్డ బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి గురజాలకు చెందిన రషీద్ గా అయితే గుర్తించారు. సో ఈ మంటలు ఒక్కసారిగా అంటే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ మంటలు వ్యాపించినట్టుగా చెబుతూ ఉన్నారు.